తెలంగాణ సినిమా ఎక్కడ గత 10 ఏళ్లలో మన ఆర్టిస్టులకు తీరని అన్యాయం. రాష్ట్ర దర్శక నిర్మాతలు సినీ నటులకు ప్రోత్సాహం శూన్యం. యాసకు దక్కిన ఆదరణ కళాకారులకు ఏది? బీఆర్ఎస్ హయాంలో మాటలకే పరిమితమైన ప్రత్యేక పాలసీ. రాచకొండలో ఫిలిం సిటీస్ సింహ పురస్కారాలు ఉత్తమాటే. పేరుకే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. మన దర్శకులు నటులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని గత ప్రభుత్వ పెద్దలు. గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని, కొత్త పాలసీ తెస్తామని రేవంత్ సర్కార్ ప్రకటన. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో స్టడీ, త్వరలోనే కొత్త పాలసీ. ఇక ఇదంతా చదవడం కంటే ముందు తెలంగాణ ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలంటే తెలంగాణ ప్రభుత్వం ఈ ఒక స్కీమ్ పెట్టాలి. ఒక 50% బడ్జెట్ ఈ నిర్మాత పెట్టుకుంటే ఒక 30%, ఒక 20% మేము ఇస్తామని పెట్టాలి. ప్రత్యేకంగా తెలంగాణ సినిమాను డెవలప్ చేయడానికి అంతకుముందు కేసీఆర్ ఒక మండలానికి ఒక చిన్న స్థాయిలో థియేటర్లు కడతామన్నారు. ఏంటంటే అది ప్రోత్సహించడానికి. మండలానికి ఒక థియేటర్ కడతాము, ఒక 200 మంది మాత్రమే కూర్చునేటట్టు ఉండాలి, లేదా ఒక 100 మంది మాత్రమే కూర్చునేటట్టు ఉండాలి అన్నాడు. అది జరగలే. ఎందుకంటే అన్ని ఒకసారి చేయలేకనో మరి బడ్జెట్ లేకనో అది పక్కన పడ్డది. ఇక రాచకొండలో కూడా ఫిలిం సిటీ అన్నారు, అది జరగలే. కాబట్టి ఇవన్నీ ప్రతిపాదనల కిందనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే పరిస్థితి, చిరంజీవి తెలంగాణ యాసలోనే మాట్లాడతారు సినిమాలో, నాగార్జున తెలంగాణ యాసలోనే మాట్లాడతారు, వెంకటేష్, బాలకృష్ణ వీళ్ళందరూ మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళు కూడా మా వాళ్ళే అని మనం అత్తుకోవాలి. తెలంగాణ యాస వాళ్ళు ఆల్రెడీ ఓన్ చేసుకున్నారు. ఇక మన సినిమాలు నడవాలంటే తెలంగాణ యాస పెట్టవలసిందే అని. ఒక్క విజయ్ దేవరకొండ మాట్లాడేటోడు యాస, విలన్లకు కమెడియన్లకు తెలంగాణ యాస పెట్టేది. విజయ్ దేవరకొండ మనోడు కాబట్టి ఆయన సహజంగానే ఆ యాస మాట్లాడేది. ఇక ఇప్పుడు అందరూ అదే యాస మాట్లాడతాం. మేము మీరు వాళ్ళమే సినిమాలు చూడరు అనే కాడికి. ఇది చాలా పెద్ద కుట్ర. తెలంగాణ ఫిలిం డెవలప్ కాకపోవడానికి కారణం ఖచ్చితంగా 100% ప్రభుత్వాలే. అది ముందర పడాలి. మన దగ్గర కూడా దేశం ఆశ్చర్యపడే స్థాయి నటులు ఉన్నారు, దర్శకులు ఉన్నారు. వాళ్ళని వెలికి తీయాలి. ఈ ఆంధ్ర సినీ యాక్టర్లను బయటికి తరిమి కొట్టాలి. వాళ్ళు వచ్చినాకనే మన మైండ్లను కబ్జా చేసిండ్రు. వాళ్ళు ఏది మాట్లాడితే మనం గదే మాట్లాడినాం. చిల్లర సినిమాలు తీసిండ్రు, చిల్లర వ్యవహారాలు వేసిండ్రు. ఓడు ఈడియట్ అని తీసిండు, ఓడు దేశముద్ర అని తీసిండు. దొంగలు వాళ్ళే, దంగలు వాళ్ళే. వాళ్ళని చూసి మన పోరగాలను చూసి నేర్చుకొని పాడైపోయింది. కాబట్టి తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీని మనము డెవలప్ చేసుకోవాలి. ముంబైలో బాలీవుడ్ వచ్చి మరాఠీ సినిమాలను దెబ్బకొట్టింది. మహారాష్ట్ర అంటే ఒకప్పుడు మరాఠీ సినిమాలకు యాక్టర్స్ ఉండేది. అట్లాగే ఆంధ్రలో వచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టి తెలంగాణకు రూపురేఖ లేకుండా చేసింది. బెంగాల్ సినిమాలు ఉండే, బెంగాల్ సినిమాలు కూడా బాలీవుడ్ సినిమాల వల్ల అవినాశనం అయిపోయింది. ఇప్పుడిప్పుడే ప్రాంతీయ వాదానికి సంబంధించిన సినిమాలు, ప్రాంతీయ సినిమాలు వస్తున్నాయి. మరాఠీలో గత 4 సంవత్సరాల క్రితము సైరాట్ అనే ఒక మూవీ వచ్చింది. 100 కోట్లకు మించి కలెక్ట్ చేసింది ఆ సినిమా. ఆ తర్వాత మళ్ళా మరాఠీ సినిమా ఉన్నది అని తెలిసింది. ఇక మళ్ళీ ఆ స్థాయిలో వస్తలేదంటే బాలీవుడ్ మొత్తం మహారాష్ట్రను కబ్జా చేసింది. ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీ ముంబైలో ఉన్నది. ముంబైలో ఉండడం వల్ల మహారాష్ట్రకి సంబంధించిన సినిమాలు వస్తలేవు. ఇట్లా సేమ్ మన దగ్గర ఆంధ్ర నటులు ఉండడం వల్ల తెలంగాణ సినిమాలకు స్కోప్ లేకుండా పోతాను. కాబట్టి మెల్లమెల్లగా మనది డెవలప్ అయ్యే కొద్దీ ఇక్కడి నుంచి ఆంధ్ర నాయకులు మొత్తం వెళ్ళిపోతారు, ఉండరీడా. మన సినిమాలు, మన యాక్టర్లు, మన దర్శక నిర్మాతలు పైకి వచ్చినాక వాళ్ళకి ఫుడ్ కర్వ్ అవుతుంది కదా. ఏమని చెప్పుకుంటారు? వెళ్ళిపోతారు. తట్టా బుట్ట చదువుకొని మళ్ళీ యథాపలంగా వెళ్ళిపోతారు.